గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరెవరైతే మనకి స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్కి ఏపీలో కానీ తెలంగాణ కానీ ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపరేషన్లో ఉన్నారో సెంట్రల్లో ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ ఉంది, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. సో ఈ సిపిఓ నోటిఫికేషన్ నార్మల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. యాజ్ పర్ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ మనకి మే మంత్ ఎండ్ కానీ లేదంటే జూన్లో కానీ నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మే అని మెన్షన్ చేశారు, బట్ జూన్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి కంపల్సరీ స్టేట్లో ఎస్ఐకి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు సెంట్రల్లో కూడా ఎస్ఐకి అప్లికేషన్ చేయండి. సో ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్ లాగా మనం పోస్ట్ అయితే వస్తుంది, ఢిల్లీ పోలీస్ దానికి సంబంధించి. నెక్స్ట్ ఈ సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఐటీబీపీ కానీ సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ, సో దీనికి సంబంధించిన ఏదైతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయో ఇవన్నీ. సో ఇందులో కూడా మనకి ఎస్ఐ లెవెల్ పోస్ట్ అన్నట్టు, ఎస్ఐ లెవెల్ పోస్టులు ఈ సిపిఓ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారు. సో ఎవరైతే స్టేట్లో ఎస్ఐకి పీసీకి ప్రిపరేషన్లో ఉన్నారో సెంట్రల్ కూడా అప్లికేషన్ చేసుకోవాలి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీష్. జస్ట్ ఈ 4 సెక్షన్లు ఉంటాయి, 200 క్వశ్చన్లతోటి ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ 1. అది పాస్ అయిన తర్వాత, అది క్వాలిఫై అయిన తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఆబ్వియస్లీ 0.25 ఉంటుంది. ఇది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ అమ్మాయిలకి అయితే 800 మీటర్ రన్నింగ్, 100 మీటర్ రన్నింగ్, అబ్బాయిలకి 1.6 కిలోమీటర్ రన్నింగ్, మళ్ళీ 100 మీటర్ రన్నింగ్, మళ్ళీ షార్ట్ పుట్, లాంగ్ జంప్ అని ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఈ ఈవెంట్స్ క్వాలిఫైయింగ్ నేచరే, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది ఈవెంట్స్ క్వాలిఫై అయినాక నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది, అది ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది 200 క్వశ్చన్స్కి, జస్ట్ ఇంగ్లీష్. ఓకేనా? సో పేపర్ 2 మొత్తం ఇంగ్లీషే ఉంటుంది. సో ఇంగ్లీష్ కొంచెం వచ్చిన వాళ్ళకి ఇది బెనిఫిట్ అన్నట్టు. సో ఇది అన్నట్టు ఫస్ట్ పేపర్ 1 ఎగ్జామ్, తర్వాత ఈవెంట్స్, తర్వాత పేపర్ 2 ఇంగ్లీషు. ఈ 3 స్టేజ్లు అయితే ఉంటుంది. తర్వాత లాస్ట్కి మెడికల్ ఉంటుంది, తర్వాత మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఎన్ని వేకెన్సీస్, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది వన్స్ ఆ నోటిఫికేషన్ మనకి కమింగ్ జూన్లో రిలీజ్ అయితే డీటెయిల్గా వీడియో చేసుకోవచ్చు. బట్ నేను ఇంటిమేషన్ ముందే ఇస్తున్నాను మీకు. లైక్ స్టేట్లో, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎస్ఐకి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు సిపిఓ మీద కూడా దృష్టి పెట్టి మీరు ఒకసారి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి. ఎందుకంటే ఢిల్లీ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్ అయితే అది చాలా మంచి పోస్టు. సిఐఎస్ఎఫ్లో కానీ బీఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో కానీ సబ్ ఇన్స్పెక్టర్ అయితే చాలా మంచి పోస్టులు, 60-70K శాలరీస్ ఉంటాయి, మంచిగా ఉంటుంది అన్నట్టు. సో సెంట్రల్లో కూడా ట్రై చేయండి మనోళ్ళు అని చెప్పేసి ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టి నేనే రిప్లై ఇస్తాను.